కానీ క్రమశిక్షణతో పార్టీలో పనిచేసి క్రమశిక్షణతో ముందుకెళ్లే వారికి అన్యాయం జరగకుండా ఏ విధంగా చంద్రబాబు నాయుడు అదే చంద్రబాబు నాయుడు గారిని చిప్పేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు 50 రోజులు మేము నిద్ర లేకుండా ఆయన కోసం కష్టపడితే అరే చంద్రబాబు నాయుడు జైల్లోకి వెళ్ళిపోయారా టికెట్ అనేసి శంకర్ ఇదే శంకరాలు ఉత్సాహంగా పనులు చేసుకున్నారు. టికెట్ ఈ రోజు ఇస్తారా? తెలుగుదేశం 4 సంవత్సరాలు జగన్ మీద అనేక పోరాటాలు చేస్తాం. పార్టీ తరఫున అనేక పోరాటాలు జగన్ మీద చేస్తాం. అనేక పోరాటాలు చేశాం. మేము పోరాటాలకి ధర్నాలకి పార్టీ కోసం అన్ని ఖర్చులు పెడితే పార్టీ ఆ టికెట్ కోసం ఖర్చు పెట్టడానికి ఈరోజు టికెట్ ఇస్తారా? ఇది అంతా చాలా దారుణం. చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఖచ్చితంగా వెనక్కి తీసుకుని మళ్ళీ కొండ లక్ష్మీదేవి గారికి టికెట్ ఇస్తే 40,000 50,000 ఉత్తమ ఎమ్మెల్యే 2014 ఉత్తమ ఎమ్మెల్యేగా ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఉత్తమ ఎమ్మెల్యే ఇచ్చే ఈ రోజు టికెట్ లేకుండా ఇవ్వడం అది ఎంతవరకు కరెక్ట్? వైసీపీ వాళ్ళ టికెట్లు అమ్ముకున్నామని చెప్పారు. ఇప్పుడు అమ్ముకుంది ఎవరు టికెట్లని? నారా లోకేష్ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు. రెండు కుటుంబానికి అన్యాయం చేశాడు కాబట్టి, రెండు కుటుంబం అన్యాయం జరిగింది కాబట్టి ఇక్కడ టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా రాదని చెప్పేసి ఈ శ్రీకాకుళం జిల్లా నిర్మాణం అవుతుందండి. ఈ సభ తెలియబోస్తున్నాం.